నా పార్సల్ ఏమైనా వచ్చిందా నైకా నుంచి? కింద సెక్యూరిటీని అడిగితే ఏం రాలేదని చెప్పినాడు. నిజంగా చెప్తా ఉంటాను కావ్య, మనీ మేనేజ్మెంట్ నేర్చుకో, లేదంటే చాలా కష్టమైపోతుంది. నీ నడిమిది పార్సల్ వచ్చేది ఎక్కువైంది, శాలరీ అడిగే లేదనేసి నీ పాటికి నువ్వు షాపింగ్ చేస్తానే ఉండవు కదా. అదు మేము మీ దగ్గర ₹1 దుడ్డు అడిగేలా, మళ్ళీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎందుకు వస్తుంది అంటే శాలరీ కాకుండా ఎక్స్ట్రా అప్పు కూడా తీసుకుంటాం నీ షాపింగ్కి. ఈ వయసు నుంచి నేర్చుకోలేదంటే ఇంకెప్పుడు నేర్చుకుంటారు మీరు? ఒక్కసారి ఖర్చుకి అలవాటు అయిపోయిందంటే అంతే, మళ్ళా సేవింగ్స్ అవదు కావ్య. పద్మ ఆంటీ కూతురు మొత్తం శాలరీ ఇంటికి ఇస్తుందంట, నీ దగ్గర ఎప్పుడైనా ₹1 అడిగినామా మేము? నువ్వు ఎంత షాపింగ్ చేస్తావు అంటే నాకే విరక్తి పుట్టిపోతా ఉంది ఇప్పుడు, ఎందుకు దీని దగ్గర మనం శాలరీ తీసుకోలేదు అనేసి. శృతి వాళ్ళ మమ్మీ కూడా ఏం శాలరీ అడగలేదు. అమ్మ నన్ను కష్టపడతారే, అమ్మ నన్ను కొంచెం హెల్ప్ చేద్దాం, అదేమీలే. దుడ్డుందా షాపింగ్ చేద్దాం తిరగదామా, అదే అయిపోయింది నీ బతుకు. ఆ షాపింగ్తో నువ్వు ఏమైనా గోల్డ్ తీసుకుంటే ఖుషి పడచ్చు, లేదు తిరుగుతావు, బట్టలు తీసుకుంటావు, తింటావు, అదే అలవాట. 3 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా నీ అంత షాపింగ్ చేయరబ్బా. కాదు ఏదో గోల్డ్ స్కీము, లేదు రచన ఆంటీ దగ్గర చీటీ ఇద్దాం, అదేమైనా ఉందా నీకే? లేదు, అది కూడా లేదు. చీటీ స్టార్ట్ చేసే టయానికి లేదు మమ్మీ ఈ నెల దుడ్డు లేదు, వచ్చేసారి నుంచి వేస్తానంట. అనవసరంగా వచ్చి ఈమెను అడిగినా, నేనే పోయి ఎత్తుకుంటుంటే అయిపోయింది. ఇది రియలైజేషన్.